ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. దేవుడు దయచేసిన ఆ రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తున్నాం. ఈరోజు ఎలక్షన్ రిజల్ట్ రాబోతున్నాయి కదా, ప్రార్థన చేసాం. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో ప్రజలకి ఉపయోగపడే నాయకులు కావాలని ప్రార్థన చేసాం. దేవుడు అలాగే చేస్తాడు. సరే, ఈ ఉదయకాలం దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 31:3. ఇర్మియా గ్రంథం 31:3. ఇర్మియాతో దేవుడు మాట్లాడిన మాటలు: నిన్ను నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీ ఎడల విడవక కృప చూపుచున్నాను. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానం చూడండి. ఇర్మియాతో శాశ్వతమైన ప్రేమ. జాతి వినాలి, అద్భుతమైన ప్రేమ, దేవుని ప్రేమ శాశ్వతమైనది. దినాల్లో ప్రేమలు చాలా ఉన్నాయి, రకరకాల ప్రేమలు. చాలామంది దినాల్లో ఈ ప్రేమ పిచ్చిలో పడి మోసపోయి వాళ్ళని వారే నాశనం చేసుకుంటున్నారు. ఏమంటే చాలామంది ఈ దినాలు చూస్తున్నాం మనం, ముఖ్యంగా యూత్, యవనస్తులు ఏవో ప్రేమ మోజులో పడి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ ప్రేమ నిజం అనుకుని మోసపోతున్నారు. గమనించాలి ప్రియులారా, ఈ లోకంలో ప్రేమలన్నీ కూడా మోసము, భయంకరము. మళ్ళీ చెప్తున్నాను, ఈ లోకంలో ప్రేమలన్నీ మోసము, భయంకరం. గమనించాలి. వాళ్ళ అవసరాల కొలది నిన్ను ప్రేమిస్తారు. వారికి ఏదైనా నీ దగ్గర నుంచి ఆశించేటప్పుడు నిన్ను ప్రేమిస్తారు. నీ దగ్గర నుంచి ఏదైనా రాబట్టాలంటే ప్రేమిస్తారు. ఇవన్నీ కూడా మోసకరమైన ప్రేమలు. అయితే దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ఒక్కసారి నిన్ను ప్రేమించినప్పుడు పరలోకం చేరే వరకు ఆయన ప్రేమ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. గమనించాలి. శాశ్వతమైన ప్రేమించే యేసు దగ్గరికి వస్తావా? లోకంలో అశాశ్వతమైన ప్రేమ కోసం పరిగెడతావా? చాలామంది దినాల్లో అదే చేస్తున్నారు. చాలామంది చేసే పొరపాట్లు అదే. ఈ ఫేస్బుక్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా ఈ మధ్య ప్రేమలు ఎక్కువైపోయినాయి. ప్రేమలు ఎక్కువైపోయి చాటింగ్ మొదలెట్టేసుకొని ఫేస్బుక్లోంచి వాట్సాప్లోకి వెళ్ళి వాట్సాప్లోంచి ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పేసి మోసం చేసి అనేక మంది ఇతరుల్ని మోసకరమైన మాటలతో మాయ చేస్తున్నారు. చివరికి వారి జీవితం పతనం అయిపోతుంది. గమనించాలి పిల్లలు, చివరికి నాశనమే వారికి వస్తుంది. ఉదయకాలం దేవుడు నీకు చెప్పేది ఏంటంటే, ఈ లోక సంబంధమైన ప్రేమల శాశ్వతం, తాత్కాలికమే కానీ కేవలం తాత్కాలికం. శాశ్వతమైన ప్రేమ యేసయ్య ప్రేమ. అందుకే అంటున్నాడు ఇర్మియాతో, ఇర్మియా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎలా తెలుసా? శాశ్వతమైన ప్రేమతో. అందుకే విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అందుకే నిన్ను ఫాలో అవుతున్నాను. నేను విడిచిపెట్టట్లేదు. నేను నీ దగ్గర నుంచి ఏదో ఆశించి ప్రేమించట్లేదు. నువ్వేదో ఇస్తావని ప్రేమించట్లేదు. నాకేదో చేస్తావని ప్రేమించట్లేదు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. అది దేవుని ప్రేమ. ఎలా ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ రకంగా ఉన్నా, ఒకవేళ దేవుడికి దూరంగా ఉన్నా ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయనకి నువ్వు కావాలి. అదే శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి. కానీ లోక సంబంధం ప్రేమలో పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. గమనించాలి పిల్లలు, చాలామంది చేసే పొరపాటు అదే. ఈ దినాల్లో చాలామంది గమనిస్తున్నాం. అవతల వ్యక్తి నిన్ను ప్రేమించాలంటే నీ ద్వారా ఏదైనా లాభం ఉంటేనే ప్రేమిస్తాడు. అవతల వ్యక్తిని సహాయం చేయాలంటే నీ ద్వారా ఏమైనా రాబడి ఉంటేనే ప్రేమిస్తాడు. అప్పుడు అర్థమైపోద్ది. మనుషుల ప్రేమ ఎప్పుడు బయటపడద్దంటే, నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, మంచం ఎక్కినప్పుడు, హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు, అప్పుడు వారి ప్రేమ ఆటోమేటిక్ తేలిపోద్ది. అన్నీ ఉన్నప్పుడు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, నా డబ్బులు ఖర్చు పెడుతున్నావు ప్రేమిస్తారే, ఆ ప్రేమ నటన. గమనించాలి. నువ్వు ఎప్పుడైతే బాధల్లో ఉన్నావో, కష్టాల్లో ఉన్నావో, వ్యాధితో ఉన్నావో, రోగంతో ఉన్నావో, మంచం ఎక్కావో, అప్పుడు ఎవరైతే నీ దగ్గరికి వచ్చి ప్రేమిస్తారో అది అసలైన ప్రేమ. గమనించాలి పిల్లలు, ఏ ప్రేమలు ఎలా ఉన్నప్పటికీ కూడా జీవము కలిగిన యేసయ్య ప్రేమ శాశ్వతమైనది. ఇర్మియాతో అదే అంటున్నాడు. ఇర్మియా, ఈ లోకంలో చాలా ప్రేమలు ఉంటాయ్యా, రకరకాల ప్రేమలు ఉంటాయి ఇర్మియా, కానీ నేను ప్రేమించేది అలా కాదు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. వాట్ లవ్ ఆఫ్ గాడ్, వాట్ వండర్ఫుల్ లవ్ ఆఫ్ గాడ్ అండి. నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పది. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను గనుక నీ ఎడల విడవక కృప చూపిస్తున్నాను. నా కృప ఎప్పుడు నేను ఫాలో అవుతుంది. ఎందుకు తెలుసా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే నా కృప నేను విడిచిపోవట్లేదు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. నీ ఎడల విడవక నా కృప చూపుతున్నాను. నా కృపని ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. అది నిజమైన ప్రేమ. నువ్వేం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏం చూసినా చూపకపోయినా, నువ్వేం చేసినా ఎలాగున్నా, నువ్వు ఏ రకంగా ఉన్నా ప్రేమించే ప్రేమ యేసయ్యది. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. దేవుని ప్రేమ కావాలా? మనుషుల ప్రేమ కావాలా?
మనుషుల ప్రేమ నిన్ను పతనాన్ని తీసుకెళ్ళిపోద్ది. మనుషుల ప్రేమ నీ ప్రాణాలు కూడా తీసేస్తుంది. మనుషుల ప్రేమ నిన్ను నరకాన్ని తీసుకెళ్తుంది. దేవుని ప్రేమ పరలోకం తీసుకెళ్తుంది. కాబట్టి ఇర్మియా 31:3 దేవుడు అంటున్నాడు, ఇర్మియా, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇక నుంచైనా కళ్ళు తెరిచి ఆ ప్రేమలో ఈ ప్రేమలో అని పిచ్చి పిచ్చి ఆశాలు మానేసి, పిచ్చి పిచ్చి పద్ధతులు మానేసి, అనవసరంగా వాళ్ళ మీద నమ్మి లేనిపోయిన చేసుకొని జీవితాన్ని పాడు చేసుకోదు. ఇక నుంచే నా ప్రభు చూడు, శాశ్వతమైన ప్రేమ నేను ప్రేమిస్తున్నాడు దేవుడు. అందుకే విడువక నీ ఎడల కృప చూపుచున్నాడు. ఇక నుంచైనా కళ్ళు తెరిచి, ప్రభు నిజమే, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కరుణ గొప్పది, నీతో ఉంటాను ప్రభు అన్నప్పుడు ప్రభు నీ పక్షంగా ఉంటాడు, నీతో స్నేహం చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. ఆ రకంగా దేవుని ప్రేమించడానికి పరిశుద్ధాత్మ దేవుడిని సహాయం చేయను కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904 షేర్ చేయండి. మీరు కూడా ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యు ఆల్.